అత్తయ్య ఈరోజు స్నాక్స్ వెరైటీస్ చేస్తా అన్నారు కదా, ఏం వెరైటీస్ చేశారు? చూపిస్తారా నాన్న? ఓకే. అరటికాయ బజ్జీ. అరటికాయలతో బజ్జీలు కూడా చేస్తారా అత్తయ్య? చేస్తాను నాన్న. ఇదిగో ఏ అరటికాయలు అత్తయ్య అవి? కూరటి. కూరటితోనా? కూరటి. ఓకే. ఏమో అప్లై చేసినట్టున్నారు దీనికి. దీనికన్నా అల్లం పేస్ట్, కారం, సాల్ట్ మొత్తం మిక్స్ చేసేసి మొత్తం దీనికి అరటికాయ పొడుగ్గా కట్ చేసుకొని పైన పట్టించేసి ఓకే శనగపిండి సాల్ట్ కలిపి ముంచేయటమే నాన్న. ఓకే అత్తయ్య. ఇట్లా కట్ చేసుకొని రెడీ చేసుకున్న వాటిని ఇలా చేసేసుకోవాలి. ఓకే. బజ్జీలు ఇప్పుడే ఫస్ట్ టైం వింటున్నా నేను. అవునా? ఇది మిర్చి బజ్జీ నాన్న. ఓకే. ఇది గట్టి పకోడీ. ఓకే. గట్టి పకోడీ అంటే నాన్న శనగపిండి కొంచెం పావు కేజీ శనగపిండికి 2 స్పూన్లు వరిపిండి వేసేసి కొంచెం సాల్ట్, కారం, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి దాంట్లో కొంచెం వేడి ఆయిల్ వేయాలి. ఓకే. వేడి నూనె వేస్తే మంచిగా ఇక వాటితో కలపటమే, వాటర్ పోయొద్దు. ఓకే. ఈ ఉల్లిపాయల్లో ఉండే నీరుతోటే కలిపేసేయాలి. చెయ్యి కొంచెం తడి చేసుకొని వేసేటప్పుడు అప్లై చేయటమే, కానీ ఆయిల్ పట్టకుండా ఉండాలంటే ఇట్లా చేసుకోవాలి. టేస్ట్ మాత్రం సూపర్ గా ఉంది. బజ్జీ పిండిలో మాత్రం ఆయిల్ పట్టకుండా మంచిగా ఉండాలంటే కొంచెం నిమ్మరసం టిప్పు. బజ్జీ పిండి కలిపిన తర్వాత కొంచెం ఒక 3-4 డ్రాప్స్ నిమ్మరసం కలుపుకున్నాం అనుకో మంచిగా. అసలు ఇక ఆయిల్ అనేది ఇట్లో ఇప్పుడు ఆయిల్లో వేయించినా గానీ ఒక్కటి కూడా ఆయిల్ అనేది కనపడట్లేదు. అవును. చల్లటి వాతావరణానికి మంచిగా వేడిగా బజ్జీలు, మిర్చి బజ్జీ, పకోడీ అయితే చేసిన ఎంజాయ్ చేసుకోండి అన్న. సరే అత్తయ్య. పక్కన ఇంకేమో పెట్టినట్టున్నారు ఆనియన్స్. పైన ఆనియన్స్ నిమ్మరసం పిండుకొని తినండి నాన్న. ఓకే. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.